పెడతారని, లేకపోతే ఇదొక ఎదురుదాడిలో భాగమా? నవ్వాసన చర్చ మనం చర్చించుకోవాల విషయం ఒకసారి ఊహించుకుంటే నవ్వొస్తుంది నాకైతే. పాప నారాయణమూర్తి గారికి మరి సడన్ గా ఇవాళ ఎందుకు గుర్తొచ్చిందో గానీ, ఆయన గుర్తొచ్చిందా? ఆయన వెనకాల గుర్తు చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్. వాళ్ళకి చాలా పెద్ద వ్యవస్థ ఉంది, పెద్ద లీగల్ సెల్ ఉంది. ఇక్కడ నుంచి ఏపీ హైకోర్టు దగ్గర మొదలు పెడితే సుప్రీంకోర్టు దాకా ఉన్నటువంటి లాయర్లు పాప మరి వీళ్ళకి ఎవరు గైడ్ చేశారో కానీ రిపోర్ట్ రాయటం ఇలా రాజేష్ గారు చూస్తే తగ నవ్వు వస్తుంది. కొంత ఇంత ఇంకా అమాయకత్వం ఉందన్నారా, లేకపోతే ఎదుటాలను ఇచ్చేద్దామని అన్నంత కామెడీగా ఉంది. ఎందుకంటే ఈ నారాయణమూర్తి గారు కాస్త విఘ్నులే పాపం, ఆయన అన్నిట్లోనూ ఉంటాడు. మరి వాళ్ళు ఎందుకు గుర్తొచ్చిందో ఇది చూస్తే నిజంగా ఇంత లీగల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఇప్పుడు దాకా వాదించే ఏఏజీగా ఉన్నటువంటి ఆయన కానీ రెడ్డి గారు సంథింగ్, లేదంటే వీళ్ళు అక్కడ దాకా పోయినటువంటి కానీ ఎవరు చెప్పలేదా వీళ్ళకి అనిపిస్తుంది నాకు. దీన్ని చూసి అసలు ఈ రిపోర్ట్ లో ఏముంది దీంట్లో. ఈయనంట 25వ తేదీన కార్యకర్తలతో కలిసి మీడియా చూస్తున్నారంట. మీడియా అంటే నాకు అర్థం కదా, అంటే ఐ థింక్ ఇది సోషల్ మీడియా. అంటే మాకు కూడా దీని మీద పెద్ద ఎక్స్పర్ట్ కాదే కానీ ఏదో మాట్లాడుతుంటాను. ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియా అంటారు కదా. సోషల్ మీడియా అంటే ఐ మీన్ ఫోన్లో వచ్చేదే కదా, ఎవరి సెల్ ఫోన్ లో వాళ్ళది వచ్చేది సోషల్ మీడియా అంటే. లేదు అంటే వీళ్ళైనా ల్యాప్టాప్లు ఉంటే ల్యాప్టాప్ లో పెట్టుకుని చూస్తుంటారు. అందరితో కలిసి చూస్తున్నట్టు ఏదో సినిమా చూసినట్టుగా. సినిమా అయితే మనం 10 మంది 20 మంది కలిసి చూస్తుంటాము, సినిమా థియేటర్లు వేస్తుంటారు. లేదు వీళ్ళు పాప ల్యాప్టాప్ కానీ 4-5 కలిసి చూస్తున్నారేమో. అంటే అసలు ఆ 4-5 కలిసి, లేదంటే ఈయన చెప్పినట్టుగా ఒక 4-5 వేసుకుందాం మనం, ఎక్కువ మంది కూడా 4-5 కలిసి ఒకటి ఎందుకు చూస్తున్నారు అసలు? అంటే అసలు వీళ్ళ కాన్స్పరసీ ఏంటి అసలు? ఇక్కడ నుంచి మొదలు పెట్టచ్చు. ఎందుకంటే దీన్ని చూసిన తర్వాత ఏదైనా అడ్వకేట్ గా నేను కూడా కొంచెం మాట్లాడాలనుకుంటే ఇక్కడే స్టార్ట్ అవుతుంది అసలు. దీంట్లో వాళ్ళ కాన్స్పరసీ ఏంటి? సోషల్ మీడియాని వీళ్ళు కొంతమంది కార్యకర్తలు కలిసి ఎందుకు చూస్తున్నారు అసలు? దేనికోసం చూస్తున్నారు? ఏం చేయడం కోసం చూస్తున్నారు? చూస్తుంటే ఎప్పుడైనా కానీ మన అప్డేట్ ఉంటది. ఇవాళ 26వ తారీఖు 27వ తారీఖు కాబట్టి 27, లేదు నిన్న చూస్తే 26 నుంచి అప్డేట్ లేదు. కొంచెం బ్యాక్ వెళ్తే ఒక నెల బ్యాక్ వెళ్తాం. అని వీళ్ళు ఎప్పుడు బ్యాక్ వెళ్ళారు? 22 డిసెంబర్కి వెళ్ళారు. అంటే 22 డిసెంబర్ ఇప్పుడు రావట్లేదు, 22 డిసెంబర్కి వీళ్ళు పోయారు. వెనక్కి కొట్టుకుంటా డిమాండ్ చేస్తారు అక్కడ దాకా పోయారు వీళ్ళు. అంటే దేనికోసం పోయారు వీళ్ళు అసలు? వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? గతంలో మనం ప్రభుత్వంలో ఉండగా, మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏమేమి వచ్చినాయి అని చూసుకుంటూ పోయారు. వెనక్కిపోతున్నారు వీళ్ళు. వెనక్కి పోయేటప్పుడు దొరికింది రివర్స్ టెండర్ లాగా, రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ వెళ్తున్నారంటారా? వాళ్ళకి ఒకటి ఉంది కదా పాపం, రివర్స్ టెండరింగ్ వెళ్ళారు. రివర్స్ ఎక్కడికో పోతే ఇలా దొరికింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి 2 కొమ్ములు పెట్టినటువంటి ఫోటో. అంటే అది మార్పింగ్ అంటే అవుతుంది నాకు అర్థం కదా. మార్పింగ్ కాదనుకోండి కదా. మార్పింగ్ అంటే నా ఫోటో వస్తుంది, దీంట్లో నా హెడ్ తీసేసి మీ హెడ్ పెడతాను, లేదంటే నా బాడీ తీసి ఇంకోటి బాడీ, అది మార్పింగ్ అంటారు. నాకు తెలిసినంత కదనుకోండి మార్పింగ్ అంటే. నాకెవరో పంపించారు సార్. ఇప్పుడు మార్పింగ్ సంబంధించిందంటే చూపించకూడదు కానీ అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. దొంగల ముఠా చడ్డీలతో వేసినటువంటివి ఉన్నాయి, గుండు చేయించిన ఫోటోలు ట్రోల్ చేసినట్టు ఉన్నాయి, లేడీ ఫేస్లు అతికించినట్టు ఉన్నాయి. ఇవి కదా దాంట్లో ఉన్న ఫోటో. కంప్లైంట్ ఇచ్చిన ఫోటో ఇదైతే 100% జగన్మోహన్ రెడ్డి గారిదే. అవును, ఈ ఫోటో 100% జగన్మోహన్ రెడ్డి గారిదే. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దీనికి ఏం చేశారయ్యా అంటే ఇటు పక్కన కొమ్ము 2 కొమ్ములు పెట్టారు. మనం చిరునాళ్ళకు పోతే అమ్ముతుంటారు, అవి లైటింగ్ వచ్చే పెడుతుంటారు, పిల్లలందరూ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు చిరునాళ్ళలో. లేదంటే మన పిల్లలకి ఏదైనా ఎమ్మిది పార్క్ పోయినప్పుడు తెలిస్తే పిల్లలు పెడుతుంటారు తీసుకొచ్చిన కొమ్ములు. అలాంటివి 2 పెట్టారు. అది ఎట్లా మార్పింగ్ అవుతుందండి? ఏ లాయర్ చెప్పలేదు పాపం వీళ్ళకి. అసలు అయినా ఎప్పుడు పోయారు? వెనక్కి పోయి చూసుకుంటా వస్తే వీళ్ళకి ఈయన చూడండి. ఇప్పుడు తిరిగి ఇదే కంప్లైంట్ మీద మళ్ళీ తిరిగి ఈయన మీద కేసు పెట్టాలి. ఈయన మీద పోస్టింగ్ చూసిన వెంటనే నాతో పాటు ఉన్న మా కార్యకర్తలందరూ తీవ్ర ఆవేశానికి లోనిపోయి ఈ పోస్టింగ్ పెట్టిన ఐటీడీపీ కార్యకర్తలు గుర్తించి వారికి దేహ బుద్ధి రాదని ఆవేశపడ్డారంట. పాప ఇదేదో సర్జాడంట. అసలు వీళ్ళు గుర్తించేశారు కదా, వీళ్ళు పక్కన ఎవరు అనేది వీళ్ళు గుర్తించేశారు. వాళ్ళు కొట్టేద్దామని డిసైడ్ అయిపోయారు. అంటే ఇంకా చూడండి వీళ్ళ బోలు పేరకంగా ఉందో. ఇవాళ ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ మంచి జరుగుతుందని కంప్లైంట్ ఇద్దామన్న పైన రాసుకొస్తాడు. కిందకు వచ్చేదానికంటే దేహ చేసేద్దాం అనుకున్నారంటే వీళ్ళంతా కూడా. అంటే
లాని వీళ్ళ హ్యాండ్స్ తీసుకుందామని ప్రిపేర్ అయిపోయారు వీళ్ళు ఇంతకు ముందులాగానే, ఇప్పుడు కూడా చేద్దామని. అంటే వీళ్ళ ధైర్యం చూడండి, ఇంకా కూడా వీళ్ళకి ఎక్కడ తగ్గలా, వీళ్ళకి బలుపు తగ్గలా, ఇంకా ఇప్పుడు కూడా ఇంకా దౌర్జన్యం చేద్దామని, ప్రభుత్వం మారినప్పటికి కూడా ఇంకా దౌర్జన్యం చేద్దామని ఒక ఆలోచనతో వీళ్ళందరూ ఉన్నారు. ఎన్ని గుర్తించి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా సాధారణ ప్రజల్లోకి ప్రచారంలోకి తీసుకెళ్లిన వారిని ఈ విధంగా రెండు వర్గాల మధ్యలో గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో కుట్ర పన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన మరియు షేర్ చేసిన వ్యక్తులను తమరి వద్ద ఉన్న టెక్నాలజీ ద్వారా గుర్తించి ఆల్రెడీ గుర్తించారు కదండి వీళ్ళు, ఐటీడీపీని గుర్తించేశారు కదా, ఇంకెవరిని గుర్తించాలి వీళ్ళు? అందరిని అంట సోషల్ మీడియా. సార్ వాళ్ళు ఇప్పుడు ఐటీడీపీ అని చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు పెట్టింది ఏంది, ఆ టిల్లు ట్రోల్స్ అని ఏదో పెట్టారు. టిల్లు ట్రోల్స్ కి ఐటీడీపీకి సంబంధం ఏంటి? టిల్లు ట్రోల్స్ ఐటీడీపీకి సంబంధం ఉందని వీళ్ళే నిర్ధారించేసుకున్నారా? అదే అంటది, వీళ్ళన్ని గుర్తించేసి మళ్ళా వచ్చి మీ దగ్గర ఉన్న టెక్నాలజీతో గుర్తించి వాళ్ళ మీద సో సెక్షన్ లో కూడా పాపం వేసేసారు. నాకు తెలిసినంత నేను చాలా కాలం ప్రాక్టీస్ చేస్తే కదండి, ఎక్కడా కూడా ఏ ఎఫ్ఐఆర్ లో కూడా కంప్లైంట్ ఈ రకంగా అయితే నేను చూడబోను కూడా, ఈ రకంగా ఉండదు నాకు తెలిసినంత వరకు. మనకు జరిగినటువంటి ఇబ్బందులు మనం రాస్తే దాని కంప్లైంట్ లో ఉన్న కంటెంట్ ని బట్టి ఏం అప్లై అవుతుంది, ఏ సెక్షన్ అప్లై అవుతుంది అనేది దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్. వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఏదో యాడ్ చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ లో చేసి అదే కంప్లైంట్ లో కింద కూడా రాసి దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అది ప్రాసెస్. కానీ వీళ్ళు చాలా పాపం ఆవేశంగా ఉన్నారు, ఎందుకంటే ఆవేశం చెప్పాడు కదా పైన, ఆవేశం మా వాళ్ళు తాగట్లేదు ఎల్లు కొట్టేద్దామని చెప్తున్నారు అని చెప్పి అందుకని పాపం రాశారు కదా. సో వీళ్ళు ఇంకా కూడా అంటే వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే సార్ ఇవాళ జరుగుతున్నది ఏంటి, మా జిల్లాలోనే కదా విడదల రజని గారు పాపం ఏదో రకరకాలుగా కామెంట్లు చేస్తే ఆమె మీద ఆమె బాధితులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, అది ఏసీబీ రిజిస్టర్ అయ్యి ఉంది కేసు. దానికోసం ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్లు చేసింది. ఛాలెంజ్ చేసిన తర్వాత అప్పుడు పాపం వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఎంపీ గారు అయినటువంటి కృష్ణదేవరాయలు గారు